నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ పితృదోషం అనేది ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, దీనికంటే ఏమైనా నివారణ చర్యలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈవెన్ సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు కూడా తల్లికి నమస్కారం చేసే అంతటి భాగ్యం ఉంది అన్న. ఇంకా ఎవరు నమస్కారం చేయరు. సన్యాసం తీసుకున్న వాళ్ళు ఒక తల్లికి మాత్రమే మాతృవందనం మాత్రమే చేస్తారు. అంటే అంత గొప్ప స్థాయి ఎవరిది అంటే తల్లిది మాత్రమే. అవునా? అలాంటి తల్లిని తీసుకెళ్ళి నిజంగా ఏ వృద్ధాశ్రమంలో ఏ ఆడవాళ్ళని కదిలిస్తే, ఏ మగవాళ్ళని కదిలిస్తే కళ్ళల్లో నీళ్లు రాకుండా మాట్లాడతారు చెప్పండి? అసలు అది సమస్య లేదు గురుగారు. ఎంత బాధాకరం నాన్న. చాలా ఇప్పుడు బలవంతంగా వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇష్టానుసారంగా వదిలేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఏ విధంగా వదిలిపెట్టినా వాళ్ళు ఏ విధంగా వెళ్ళినా అంతర్లీనంగా బాధ అయితే అంతే కదా నాన్న. ఇప్పుడు తల్లి ఉంది, తల్లిని తీసుకెళ్ళి వదిలిపెట్టావు, తండ్రిని తీసుకెళ్ళి వదిలిపెట్టావు. ఈ మన పిల్లలు ఏం చేస్తారు నాన్న? మనం ఏం చెప్తే అది వింటారు అనుకుంటాం కదా, అది తప్పు. మనం ఏం చేస్తే అది చేస్తారు పిల్లలు. 100% గురువు గారు. మనం ఏం చేస్తే అదే చేస్తారు మన పిల్లలు కూడా. తల్లిని తండ్రిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో జరిపించావు, రేపు ఈ ఏజ్ రాగానే మా నాన్న ఉండవలసినటువంటి ప్లేస్ అక్కడ అనమాట. ఓకే, ఈ ఏజ్ రాగానే తీసుకెళ్ళి చేర్పించవచ్చు. నీ కొడుకు నేర్పిస్తున్నావుగా నువ్వు. నీ కొడుకు తీసుకెళ్ళి చేర్పిస్తేనేమో నీకు ఏడుపా, నువ్వు తీసుకెళ్ళి చేర్పిస్తేనేమో అది నీ ధర్మమా? ఎంతవరకు కరెక్ట్? అవునా? పూర్వకాలంలో సినిమా ఉండేది నాన్న, తాత మనవుడు అని చెప్పి రాజబాబు గారు, ఎస్వి రంగారావు గారి సినిమా ఉండేది. దాంట్లో ఏంటంటే తండ్రి కోసం గుంత తీస్తూ ఉంటాడు. దేనికి అంటే పక్కన కొడుకు ఇంకో గుంత తీస్తూ ఉంటాడు. ఇది దేనికి అంటే మా నాన్న కోసం ఉంటాడు, ఇది నా నాన్న కోసం అంటాడు వీడు. అంతే కదా గురువు. అంతే కదా. వీడు ఏం చేస్తున్నాడో వాడు కొడుకు కూడా అదే చేస్తున్నాడు. బట్ నాన్న చేస్తున్నారు, నేను చేస్తున్నాం. దీనికి నాన్న ఒక చిన్న కథ చెప్తాను నాన్న. తల్లి హృదయం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఒక తల్లిని ఒక వృద్ధాశ్రమంలో చేర్పించాడు ఒక కొడుకు. చివరి క్షణాలు, చనిపోయేటువంటి సమయం వచ్చేసింది. కొడుకుని పిలిపించారు. మీ అమ్మగారు ఇంకా కొన్ని క్షణాలను చనిపోబోతున్నారు, మీరు వచ్చి కాస్త ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అంటే వచ్చాడు. తల్లిని అడిగాడు, అమ్మ నీ చివరి కోరిక ఏంటో చెప్పమ్మా. నాన్న ఇక్కడ ఏసీలు ఫ్యాన్లు లేవు నాన్న, పెట్టించు నాన్న అందిట. అంటే అదేంటమ్మా, ఇంకో గంటలో 2 గంటలో చనిపోతున్నావు, నీకు దేనికి ఇవన్నీ అంటే, ఇవి లేకుండా నువ్వు ఉండలేవు నాన్న అని చెప్పింది. ఆ క్షణంలో కూడా తన గురించి కాదు, కొడుకు గురించి ఆలోచిస్తుంది. చాగంటి కోటేశ్వరరావు గారు ఒక కథ చెప్పేవారు నాన్న. ఆయన ఒక ఆశ్రమానికి వెళ్ళారట. ఆయన వెళ్తే ఒక ఆవిడ పెట్టె పట్టుకొని బయట నిల్చొని ఉంది. ఈయన వెళ్ళేటప్పుడు అక్కడే ఉంది, బయటకు వచ్చేటప్పుడు అక్కడే ఉంది. ఈయనకు అనుమానం వచ్చి వాళ్ళని అడిగారట, ఏంటి ఆవిడ అట్లా పెట్టుబట్టుకుని అక్కడే కూర్చొని ఉంది, ఏంటి వాళ్ళ అబ్బాయి వచ్చి తీసుకెళ్తా అన్నారా అంటే, 22 ఏళ్ల క్రితం వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ దింపి 1 గంటలో నేను వస్తాను ఇక్కడే ఉండని చెప్పేసి వెళ్ళాడు. ఆవిడ ప్రతిరోజు స్నానం చేసి మళ్ళీ పట్టుకుని ఇక్కడే నుంచి ఉంటుంది అని చెప్పారట. ఎంత బాధ హృదయం నాన్న అది, ఎంత బాధ నాన్న కదా, ఎంత పాపం అది. ఆ తల్లి హృదయం 22 ఏళ్ల నుంచి తల్లడిల్లిపోతోంది. ఆ తల్లి ఆవేదన నీకు తగలదా, నీ కుటుంబానికి తగలదా, నీ వంశానికి తగలదా? ఎంత నిర్వంశమైపోతుంది అలాంటిది కదా. నిజంగా నాకు ఇలాంటివి వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు కూడా చాలా బాధేస్తుంటుంది నాకు. ఎందుకంటే తల్లి అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటిది. నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం, తల్లికి మించిన దైవం లేదని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది. అలాంటి తల్లిని తీసుకెళ్ళి నువ్వు 22 సంవత్సరాలు అలా తల్లడిల్లేలాగా ఆవిడ వేదనకు గురవుతూ ఉంటే ఎంత బాధేస్తుంటుంది నాన్న, ఎంత పాపం నాన్న. నిజంగా ఇలాంటివి ఏ తల్లికి జరగకూడదు అనుకుంటాను నేనైతే. అందుకనే నేను వృద్ధాశ్రమాలకి యాంటీ అని చెప్తున్నాను. నేను ఏ తల్లికి అలాంటి బాధ రాకూడదు. అసలు వృద్ధాశ్రమం అనేది అసలు ఎందుకు క్రియేట్ అయింది గురుగారు? అంటే మన తల్లిదండ్రులు మనం ఇంట్లో పెట్టుకొని చూసుకుంటే అసలు వృద్ధాశ్రమం అనే పేరే మనకు అసలు వచ్చేది కాదు నాన్న. 9 నెలలు మోసిన నీ తల్లికి నీ ఇంట్లో చిన్న గది ఇవ్వలేవా, చిన్న స్థలం ఇవ్వలేదా, ఇంత అన్నం పెట్టలేవా? నీ కోట్ల రూపాయలు ఉన్నాయి. అందుకనే ఒక్కడే మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే నాన్న, నా తల్లి నా దగ్గర ఉందని ఎప్పుడు చెప్పుకోకు, ఎన్నేళ్ళు వచ్చినా ఆ తల్లి దగ్గర నేను ఉంటున్నానని చెప్పుకొని చెప్పి శాస్త్రం చెప్తా ఉంది. 70 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు ఉన్న తల్లి ఉందంటే నా తల్లి దగ్గర నేను ఉంటున్నానని చెప్పుకో. నా తల్లిదండ్రులు నా దగ్గర ఉంటున్నారని చెప్పుకోవద్దు, అది కరెక్ట్ మాట కాదు. శాస్త్రమే అంగీకారం కాదు దానికి. అంత గొప్ప స్థానం తల్లిదండ్రులది. వాళ్ళని తీసుకెళ్ళి ఆవేదన గురి చేస్తుంటే ఎంత బాధేస్తుంటుంది నాన్న. ఒక తండ్రి ఒక పిల్లవాడు తీసుకెళ్ళి తండ్రిని వృద్ధాశ్రమంలో జరిపించడానికి తీసుకుని వెళ్ళాట. తీసుకుని వెళ్తే అక్కడ వృద్ధాశ్రమం ఉండే ఎవరైతే ఉన్నాడో పెద్ద, ఈయన చూశారు. చూసి, మీరు ఫలానా వెంకటేశ్వరరావు గారు కదా? అవునయ్యా. మీరెవరు అంటే, నేను
చిన్నప్పుడు అనాథాశ్రమంలో పనిచేశానండి అని చెప్పాడంట. అవును, చిన్నప్పుడు మీరు ఒక అబ్బాయిని మీకు సంతానం లేకపోతే తీసుకెళ్ళారు కదా పెంచుకోవడానికి, ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు అంటే, వాడేనయ్యా నన్ను వృద్ధాశ్రమంలో జరిపించడానికి తీసుకొచ్చాడు అని చెప్పాడు. ఎంత బాధ నాన్న అది. వాడికి లైఫ్ ఇచ్చి ఈయన ఒంటరి అయిపోయాడు. వీడిని తండ్రిని తీసుకెళ్ళి మన వృద్ధాశ్రమంలో జరిపించడానికి తీసుకుని వెళ్ళాట. ఎంత బాధాకరం. ఇలా చెప్పుకుంటూ పోతే నాన్న తల్లిదండ్రుల గురించి ఎన్ని నిజమైనటువంటి గాథలు, ఇవన్నీ ఏదో క్రియేట్ చేసినవి కాదు, నిజమైనటువంటి గాథలు, రియల్గా మనం వింటున్నవే. చైనాలో ఒక జాతి వాళ్ళు ఒక 70 ఏళ్ళు రాగానే తల్లిని తీసుకెళ్ళి అడవుల్లో, ముసలి వాళ్ళని అడవుల్లో వదిలేసి వస్తారట. ఒక పిల్లవాడు భుజం మీద ఎత్తుకొని తీసుకుని వెళ్తూ ఉంటే ఆవిడేదో చేస్తుంది, వీడికి ఏం అర్థం కాలేదుట. దింపిన తర్వాత అడిగట్ట కొడుకు, నువ్వేం చేసావు నాకేం అర్థం కాలేదు, ఏదో చేస్తూ వచ్చావు, మొత్తానికి ఏం చేసావు అంటే, ఏం లేదు నాన్న, అందిన కొమ్మనల్లా దారి మొత్తం వెంట వేసుకుంటూ వచ్చాను, వెళ్ళేటప్పుడు నీకు దారి తెలియదు కదా అని చెప్పింది. ఎంత మంచి హృదయం నాన్న తల్లిది. విన్నాను గురుగారు. కొడుకు అడవుల్లో దింపుతున్నాడనేది తెలిసి కూడా వాడి దారి తప్పిపోతాడని చెప్పి వాడి దారి మళ్లించడం, దారిలో పంపించడం కోసం ఆవిడ వస్తూ కూడా అలాంటి ప్రయత్నం చేసిందంటే, ఇంకంతకుమించి మాతృహృదయానికి, స్త్రీమూర్తి హృదయానికి ఇంకేం ఇచ్చుకోగలుగుతాం చెప్పండి మనం. ఎంత గొప్ప హృదయం. ఇలాంటి వాళ్ళని బాధ పెట్టిన ప్రతి దరిద్రుడికి తప్పనిసరిగా నరకమే ఉంటుంది, భవిష్యత్తు ఉండదు, భవిష్యత్ తరాలు ఉండవు, వంశం నిర్వంశమై ఆగిపోతూ ఉంటుంది తప్పనిసరిగా. ఇది చాలా ముఖ్యమైనటువంటి కారణం. ఇప్పుడున్నటువంటి యువత దయచేసి ఈ ఒక మాట, నేను మిమ్మల్ని తిట్టాననుకోండి, ఏమైనా అనుకోండి, నాకంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, తల్లిదండ్రులు మాత్రం వదలకండి, తల్లిదండ్రుల దగ్గర మీరు ఉండండి. వాళ్ళు మనకు ఉన్నంతకాలం ఏం తెలియదు నాన్న, ఒక్కసారి మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు గుర్తొచ్చినప్పుడు కలిగే బాధ ఎట్లా ఉంటుందంటే, మా అమ్మగారు చనిపోయిన తర్వాత నాకు తెలిసింది. మామూలుగానే అంటారు కదా గురుగారు, నువ్వు తల్లైనప్పుడు తెలుస్తుంది అంటారు ఆడపిల్ల కదా. మా చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు నాన్న. నా 7వ సంవత్సరం మా నాన్నగారు చనిపోతే, మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో పుట్టింట్లో క్వీన్, మహారాణిలాగా బ్రతికినటువంటి ఆవిడ, నాకున్న కలర్కి త్రిబుల్ ఉండేది ఆవిడ చనిపోయే వరకు కూడా. మహారాణిలాగా ఎండ పొడ తెలియకుండా పెరిగినటువంటి ఆవిడ మమ్మల్ని పెంచడం కోసం 5 రూపాయలు కూలీ పనిచేసింది నాన్న పొలంలో. గేదెని తీసుకొచ్చి గడ్డి కోసుకొని వచ్చి పాలు పిండి అవి అమ్మి మాకు జీవన పోషణ చేసింది. మాకు అంత కష్టపడింది. అలాంటి తల్లి ఏదైనా నిజంగా నాకు మదర్ సెంటిమెంట్ అంటే ఎందుకు అంటే, ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు అమ్మ వెళ్ళొస్తానమ్మా అని చెప్తాను నేను. చెప్పినప్పుడు ఆవిడ వద్దు అంది అంటే నేను ఆ పనికి వెళ్ళను, ఆ పనికి వెళ్ళను. ఎందుకంటే ఆ పని కాదు, ససేమిరా కాదు. ఆవిడ ఒక పని వద్దురా నాన్న, ఇది మన కరెక్ట్ కాదు అని చెప్పినందుకు నేను మొండికేసి వెళ్ళినందుకు 3.5 కోట్ల రూపాయలు నష్టపోయాను నేను. 3.5 కోట్ల రూపాయల నష్టం, 4 సంవత్సరాల జీవితకాలం పోయింది నాకు. ఒక్క మాట వద్దు అన్నా సరే నేను మొండిగా చేసినందుకు. ఇప్పటికీ మా అమ్మగారు చనిపోయి ఎన్నో ఏళ్ళు అవుతుంది, దాదాపు సంవత్సరం పైన అయింది, 2వ సంవత్సరం దగ్గర పూర్తవుతుంది. గుడికి వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను చేసే పని ఏంటంటే, మా అమ్మగారు ఏ మంచం మీద అయితే పడుకొని ఉంటారో ఆ మంచానికి పోయి చెప్పేసి వస్తాను, నేను వెళ్ళొస్తానమ్మా అని. దేనికంటే చెప్పకపోతే నాకు బయటికి వెళ్ళాలంటే నా వల్ల కాదు రాదు అస్సలు. అంత ఆవిడ చనిపోయినప్పుడు ఏడుపు రాలేదు నాకు, అందరం చనిపోతాం కదా అనుకున్నాం. కానీ ఆవిడ చనిపోయిన తర్వాత, కర్మ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రతి క్షణం ఆవిడ కూర్చున్న ప్లేసు ఇవే గుర్తుకొస్తూ ఉంటాయి. వచ్చేటప్పుడు కూడా తప్పనిసరిగా ఆవిడకి ఆ మంచానికైనా సరే చెప్పేసి వస్తాను. ఆవిడ ఊళ్ళో లేనప్పుడు కూడా, బ్రతుకున్నప్పుడు కూడా, ఊళ్ళో లేనప్పుడు ఇదే పని చేసేవాడిని, వెళ్ళొస్తానమ్మా అని చెప్పి. మా ఆవిడ అనేది అంత పిచ్చి సెంటిమెంట్. దేనికి అంటే సెంటిమెంట్ కాదు, అసలు ఆవిడే నా జీవితం అంట. నా అదృష్టవశాత్తు నా పోలికలు కూడా మా అమ్మగారి పోలికలే, మొత్తం మా అమ్మగారే. అదృష్టం అంటారు. నన్ను చూస్తే ఈమె కొడుకు అని చెప్పాల్సిన అవసరం లేదు, గ్యారంటీ సేమ్ మా అమ్మగారిలానే ఉంటాను నేను. ఇలాంటివన్నీ కూడా దోషాలేనన్న. వీటి వలన ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు దీంతో పాటుగా ఇంకొక రకమైనటువంటి శాపం కూడా ఉంటుంది నాన్న, దాన్ని సర్పవధ అంట. అలాగే దేవతా శాపం అని చెప్పి ఇంకోటి, అలాగే దేవతా శాపం అని చెప్పి ఇంకోటి. దేవతా శాపం ఎలా వస్తుంది, అసలు దేవతలు ఎందుకు శపిస్తారు, శపిస్తే దేవతలు ఎందుకు అవుతారు అనేటువంటి చాలామందికి ఉండేటువంటి అనుమానం. కానీ ఇప్పుడు మన ఇంట్లో పూజ చేసేటప్పుడు నాన్న, రాముడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, ఎవరికైనా త్యాగయ్య దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు రారా పోరా అని చెప్పి పాటలు రాసినటువంటి వాళ్ళే. ఆవిడ ఏమవుతుంది, మనకి
మనం ఓన్ చేసుకుంటున్నాం, మన ఇంట్లో మనిషిలాగానే చూసుకుంటున్నాం. అవునా? అలాగే మన కులదేవత ఎవరో తెలియకుండా పోతుంది, ఇప్పుడు గృహదేవత ఎవరో తెలియకుండా పోతుంది, అలాగే గ్రామదేవత ఎవరో తెలియకుండా పోతుంది. దీంతో పాటు మన పూర్వీకులు కొన్ని కొన్ని దేవాలయాలు నిర్మించి ఉంటారు. నిర్మించి అవి పోషణ లేకుండా మూతబడి ధూపదీప నైవేద్యాలు కూడా లేకుండా మూయబడ్డ దేవాలయాలు చాలా ఉన్నాయి. మన పూర్వీకులు కట్టించారంటే వాటిని ఉద్ధరించాల్సిన ధర్మం మన మీద ఉందా లేదా? మా తాతగారు గుడి కట్టించారు అంటే చెప్పుకోవడానికి మాత్రమే కాకుండా దానికి కావాల్సినటువంటి సమకూర్చాల్సిన ధర్మం కూడా మన మీద ఉంది కదా. ఎక్కడైతే మన పూర్వీకులు కట్టించినటువంటి దేవాలయాలు మూతపడి ఆలనా పాలన లేకుండా ఉన్నాయో అలాంటి దేవాలయాల వల్ల వచ్చేటువంటిదే దేవతాశాపం అంట. అందుకనే మనం ఎంత ఊరిని వదిలేసినా నాన్న, మన ఊళ్ళను వదిలేసినా మన సంప్రదాయాలను వదలకూడదు, అలానే మన ఊళ్ళల్లో ఉండేటువంటి దేవతల్ని కూడా వదలకూడదు అని చెప్తాం. ఇప్పటికీ ప్రతి సంవత్సరం మేము మా ఊరు వెళ్తాం, మా ఫ్యామిలీ మొత్తం, మా అక్కలు, మా బావలు, మా మేనల్లుడు, మేనకోడళ్ళు, నేను, మా ఆవిడ, మా పిల్లలు అందరం కలిసి ప్రతి సంవత్సరం ఒక రోజు పెట్టుకుంటాం. ఊళ్ళో ఉండేటువంటి అన్ని దేవాలయాలకి చక్కగా వస్త్రాలు సమర్పించి అన్ని చోట్ల ప్రసాదాలు చేయించేసి అందరం ఏదో ఒక గుడిలో చివరిలో కూర్చొని భోజనాలు చేసి వస్తాం. నా వృద్ధి ఆ విధంగా కూడా కలిగింది అనుకుంటా నేను తప్పనిసరిగా. మా ఊరు ఎక్కడో ఇక్కడి నుంచి 350 కిలోమీటర్లు అయినా సరే కష్టం కాదు, అది ఇష్టంగా మారింది. ప్రతి సంవత్సరం అక్కడ ఉండే వాళ్ళకి ముందుగా ఫోన్ చేస్తాం, పూజారులకి పలానా రోజు వస్తున్నాం, కాస్త ఏర్పాటు చేసి పెట్టండి, తప్పనిసరిగా చక్కగా వెళ్ళి చేసుకొని వస్తాం. అలాంటి దేవతాశాపం పొందడం వల్ల కూడా వంశాభివృద్ధి ఆగిపోతూ ఉంటుంది. మరి దీనివల్ల కలిగేటువంటి ఇవన్నీ అంటే పితృదోషం కావచ్చు, స్త్రీ శాపం కావచ్చు, సర్పవధలు, పాములు చంపుతుంటారు చాలామంది. పాముని ఒక మాట చెప్తానన్న, పాముని వాటి జోలికి పోకుండా ఉంటే అవి మన జోలికి రావు. అవి కంగారులో ఎక్కడ కరుస్తాయి అంటే మనం ఏమైనా చేస్తామనే కంగారులో కరుస్తాయి అవి.